గుత్తి వంకాయ కర్రీయే కాకోకుండా ఇలా నార్మల్గా దొరికే వంకాయలతో కూడా మసాలా వంకాయ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చక్కగా క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి, మీకు వీడియో మొత్తం చక్కగా అర్థమవుతుంది. అలాగే దీంట్లో గరం మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వాడకూడదు. నేను చూపించిన విధంగానే ఆ మసాలా పేస్టే పట్టుకోవాలి. అలాగే వంకాయని కూడా నేను చూపించిన విధంగా అలాగే కట్ చేసుకోవాలి. దీనికి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. పావు గంటలో కల్లా మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుంది. కానీ దీన్ని ఉడికించేటప్పుడు మంట మాత్రం స్లో మంట మీదే ఉండాలి. అలాగే మూత కూడా కంపల్సరిగా ఉండాలి. మనకి ఈ కూర రసంలో కానీ పప్పుచారులో కానీ దేనికైనా సరే మనం కాంబినేషన్గా వాడుకోవచ్చు. దీంట్లో కొబ్బరి పొడి, నువ్వుల పొడి, పుట్నాల పొడి అన్నీ వేసుకోవచ్చు. కానీ అవన్నీ వేసుకుంటే మనం కూర రూపంలో ఉంటుంది. సైడ్ డిష్ కింద వాడుకోవటానికి అంతగా బాగోదు. ఇలా వంకాయని ఓన్లీ పొడిగా వేయించుకుంటేనే మనం ఏమన్నా రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ నంచుకుంటాకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటాయి. దీనిలో నేను నూనెలో మీరు గమనిస్తే కనుక తాలింపు దినుసులు కానీ ఉల్లిపాయ కానీ ఏమీ వేయలేదు. ఏమీ వేయనవసరం లేదు. ఇలా పొడిగా వేయించుకుంటేనే వంకాయ ముక్కలు మనకి అడుగు అంటుకోకుండా చక్కగా నూనెలో తేలొస్తుంది. 4 పచ్చిమిర్చి చీలికల్ని బారుగా కట్ చేసుకుని వీటిల్లో వేసేయచ్చు. చక్కగా అవి కూడా మగ్గిపోతాయి. నేను చూపించిన విధంగా మీకు వంకాయ కర్రీ ఒక్కసారి ఇలా చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మన వంట ఛానల్లో నేను ఇంకా మంచి వీడియోస్ అన్నీ మంచి వంటలన్నీ మీ ముందుకు తీసుకొస్తాకి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున మనస్సాక్షిగా థ్యాంక్ యూ. అలాగే ఈ వంకాయ కర్రీ మనకి ఓన్లీ కొత్తిమీర ఒక్కటే వేసాను. ఇంకా వేరుగా మసాలాలు కానీ ఏమీ వేయలేదు, గమనించగలరు. మనకి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిష్ బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కానీ మంట మాత్రం స్లో మంట మీదే ఈ కూర మగ్గించుకోవాలి. మనం పచ్చి వంకాయలనే వేసాం కదా, ఏమాత్రం డౌట్ లేకోకుండా చక్కగా మగ్గిపోయింది. చూసారా? నేను చేసిన వంకాయ కర్రీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున మీ అందరికీ. వీడియో పెడతాను, చక్కగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత చక్కగా ఉందో వంకాయ కర్రీ? ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. మిమ్మల్ని అందరినీ కూడా ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు.